హాయ్ హలో నమస్తే. నేను చాలా వీడియోలు దళిత క్రైస్తవుల కోసం మాట్లాడాను. ఈ వీడియో దళిత హిందువుల కోసం మాట్లాడుతున్నా. వాళ్ళ రక్షణ కోరి నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఏంటంటే ఐ లవ్ మై హిందూ బ్రదర్స్. డియర్ హిందూ బ్రదర్స్, ఐ లవ్ యూ. ఓకే, బేసికల్గా నాకుగా ఎవరి మీద ద్వేషం ఉండదు. మా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు, ఎందుకు నువ్వు అంతా నన్ను ఎవరైనా తిట్టినా కూడా నేను పలకరిస్తా వాళ్ళని. నన్ను ఎవరైనా తిట్టారు నేనే ముందు పలకరిస్తా వాళ్ళని. ఏమైనా కొద్ది కూడా సిగ్గులేదరా, నిన్ను అంత మాట అన్నారు, నువ్వు ఎందుకు పలకరిస్తావురా అని అంటారు నన్ను మా ఫ్రెండ్స్, మా బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్. అయినా సార్ నేనేందంటే ఏది మనసులో పెట్టుకోను. అలాగే మా హిందూ బ్రదర్స్ని రోజు నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను, మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. బ్రదర్స్, ఐ లవ్ యూ అని చెప్తున్నాను. ఈ వీడియో మీకోసమే. నేనేం చెప్తున్నానంటే, మీరు ఈ ట్రాప్లో పడకూడదు. ఏంటి ట్రాప్? ఏంటి ఇది? పెద్ద ట్రాపు. మన హిందూ దళిత సహోదరులు పెద్ద ట్రాప్ ఏంటంటే, దళిత క్రిస్టియన్లు మీ రిజర్వేషన్ తీసుకుంటున్నారనేది పెద్ద ట్రాప్. ఆ ట్రాప్లో వీళ్ళు చేపల కనుక వలలో చిక్కుకుంటే అలా చిక్కుకున్నారు వీళ్ళు. అసలు మీకు రిజర్వేషన్ అంటే తెలుసా? మీకు మై డియర్ బ్రదర్స్, డూ యు నో రిజర్వేషన్ అంటే తెలుసా మీకు? ఈ పోస్ట్కి వీళ్ళనే పెట్టాలి అనేదాన్ని రిజర్వేషన్ అంటారు. ఈ పోస్ట్కి వీళ్ళనే పెట్టాలి, లేదంటే ఈ పోస్టులో ఇన్ని వీళ్ళకి ఇవ్వాలి అనేది రిజర్వేషన్ అంటారు. మీరు హోటల్లోకి వెళ్తే అక్కడ రిజర్వ్డ్ అని పెడతారు. అక్కడ అంటే వేరే వాళ్ళని కూర్చొనివ్వరు, అక్కడ వాళ్ళని మాత్రమే కూర్చొని ఇస్తారనేది రిజర్వేషన్ సిస్టమ్. మీకు తెలిసి అఫీషియల్ రిజర్వేషన్ ఎంత మీకు తెలిసి 15% దళితులకి, 7% ఎస్టీలకి, 27% బీసీలకి. అన్అఫీషియల్ రిజర్వేషన్ ఎంతో తెలుసా మీకు? అన్లిమిటెడ్ అన్అఫీషియల్ రిజర్వేషన్. అన్అఫీషియల్ రిజర్వేషన్ అంటే ఏంటి అర్థం? ఈ పోస్ట్కి వీళ్ళనే పెట్టాలి అనేది రిజర్వేషన్ కదా. సే ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క ఆఫీస్లో అడ్వైజర్లుగా, ఓఎస్డీలుగా దళితులను పెట్టకూడదు అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు. దళితులను పెట్టకూడదు అని డైరెక్ట్గా చెప్పరు. ఎవరిని తీసుకొచ్చి పెడతారు? మెజారిటీ మొత్తం బ్రాహ్మిన్స్ ఉంటారు అక్కడ. మెజారిటీ మొత్తం బ్రాహ్మిన్స్, కొంచెం వైశ్యులు, బ్రాహ్మిన్స్, క్షత్రియులు, కొంచెం అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మొత్తం. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మొత్తం వాళ్ళే కదా. సో దాన్ని ఏమంటారు? రిజర్వేషన్ అంటారా దాన్ని? మిమ్మల్ని రానివ్వరు. ఇదే సరే అండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి క్వార్టరీ అంటున్నారు కదా వీళ్ళు. అది నిజమో లేదో తెలియదు. క్వార్టరీ అంటున్నారు. ఆ క్వార్టరీలో 5-6 పేర్లు చెప్తారు, మొత్తం రెడ్లేగా. అంటే ఏంటి? రిజర్వేషన్. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ గివెన్ రిజర్వేషన్స్ టు రెడ్యూస్ దట్ ఓన్లీ దీస్ 2 people షుడ్ బి, దీస్ 5-6 people షుడ్ బి ఇన్ ద క్వార్టరీ అనేది రిజర్వేషనే కదా. అది క్వార్టరీలో దళితులు ఉన్నారా? క్వార్టరీలో బీసీలు ఉన్నారా? అది రిజర్వేషన్ కదా. చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్వైజరీ కమిటీలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన దళిత క్రైస్తవులు నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, నారాలో ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ సెల్లకు సంబంధించి వాళ్ళు ఇంకా పోస్ట్ ఫిల్ చేయలేదు. ఎవరో ఒక కమ్మ కులానికి సంబంధించిన ఒక క్రిస్టియన్ కన్వర్ట్ ఉన్నాడు, అతను హ్యాండిల్ చేస్తున్నాడు క్రిస్టియన్ డిపార్ట్మెంట్ మొత్తం అన్నారు. ఎందుకు? క్రిస్టియన్స్ మెజారిటీ దళితులు ఉంటే ఎవరో ఒక దళితులకి ఇవ్వాలి కదా క్రిస్టియన్ మైనారిటీస్ని. ఒక కమ్మ అంటే పెట్టకూడదనేం లేదు. అతను కూడా క్రిస్టియన్ అయితే ఇట్ కెన్ బి క్రిస్టియన్ మైనారిటీ కెన్ బి ఎనీబడి. ఇప్పుడు అందరూ అంటే ఏంటంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం కూడా చౌదరీలను పెట్టుకుంటారు కదా, దాన్ని ఏమంటారు? రిజర్వేషన్ అంటారా? మీరు వ్యాపారం చేయాల్సి వచ్చినప్పుడు మనోడా లేదో చూసి వ్యాపారం, దాన్ని రిజర్వేషన్ అంటారా? అన్అఫీషియల్ రిజర్వేషన్ ఎక్కడ చూస్తే అక్కడ అన్అఫీషియల్ రిజర్వేషన్ ఉంది. ఇది అర్థం కాక ఈ దళిత హిందూ సహోదరులారా దాన్ని వదిలేసి అన్అఫీషియల్ రిజర్వేషన్ ఎందుకు చేస్తున్నారండి అనే దాన్ని వదిలేసి ఒక 15%లో మీ తోడబుట్టినటువంటి వాడెవడో మీ తోడబుట్టినటువంటి ఒక తోటి దళితుడు వాడేదో అన్యాయంగా తీసుకుంటున్నాడు నీ ఫీలింగ్. అన్యాయంగా తీసుకోవట్లేదు, వాడు కూడా దళితుడే అని నీ ఫీలింగ్లోకి వెళ్ళి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అందుకే వీళ్ళు ట్రాప్లో చిక్కుకున్నారన్న. దళిత హిందువులు ట్రాప్లో చిక్కుకున్నారు వీళ్ళు. ఇది నాకు పోస్ట్ వచ్చింది, పోస్ట్ చదువుతున్నా.
రాష్ట్రపతి సెక్రటేరియట్ మొత్తం ఇవన్నీ కరెక్టో లేదో నాకు తెలియదు, ఇది వచ్చిన వాట్సాప్ పోస్ట్ మాత్రమే చదువుతున్నాను. ఓకే, దీన్ని మీరు వెరిఫై చేసుకుని కరెక్టో లేదు, వాట్సాప్లో తిరుగుతుంది. రాష్ట్రపతి సెక్రటేరియట్ మొత్తం పోస్టులు 49 అయితే మొత్తం 49కి 45 మంది బ్రాహ్మణులట. రిజర్వేషన్ అంటారా దాన్ని? 49 మంది రాష్ట్రపతి సెక్రటేరియట్లో ఉంటే మొత్తం బ్రాహ్మణులు 45 మంది, దాని రిజర్వేషన్ అంటారా? వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ పోస్టులు 7 అయితే మొత్తం 7 కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే, దాని రిజర్వేషన్ అంటారా? క్యాబినెట్ సెక్రటరీ మొత్తం 20 మంది ఉంటే దాంట్లో 19 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, రిజర్వేషన్ అంటారా? ప్రధానమంత్రి కార్యాలయం 35 మందిలో 33 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, రిజర్వేషన్ అంటారా దాన్ని? వ్యవసాయ నీటిపారుదల శాఖలో మొత్తం 274లో 259 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. రక్షణ మంత్రి ఇలా ఎన్ని చదువుతామండి, చూడండి ఎన్ని చదువుతారు. ఒక పెద్ద లిస్ట్ ఉంది, ఇది చదవడానికి నాకు గంట సేపు పట్టిద్ది. ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఎన్నిట్లో కూడా మెయిన్ ఈ ఓఎస్డీలు, సెక్రటరీలు, అడ్వైజర్లు మొత్తం కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రుల దగ్గర, ఓఎస్డీల దగ్గర, డిఫెన్స్ మినిస్టర్ల దగ్గర, రక్షణ శాఖ మంత్రి మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్పర్ క్యాస్ట్ వాళ్ళ చేతిలో ఉంటే దాన్ని ఏమంటారు? రిజర్వేషన్ అంటారా? ఆ రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా ఈ హిందూ సహోదరులు వీళ్ళు వాళ్ళ ట్రాప్లో పడిపోయి వీళ్ళు ఏంటంటే వాళ్ళ తోడబుట్టినాడు బామర్ది, మా బామర్ది ఒకడు ఫోన్ చేసిండు. ఒకడు ఏదమ్మా రోజు ఏంటి క్రైస్తవులను పెడతావేంటి, మా గురించి కూడా మాట్లాడన్నాడు ఒకసారి వాడు. నిన్నే ఒకడు ఫోన్, మా బామర్ది, మా ఊర్లో మేము తప్ప మా బంధువులు మొత్తం హిందువులే, మా చిన్నమ్మల పెద్దమ్మల మేనమ్మల మొత్తం హిందువులే. నేను దట్స్ వై సెడ్ మై డియర్ హిందూ బ్రదర్స్ ఐ లవ్ యూ అంది. ఎందుకంటే ఎవ్రీడే వీ లవ్ అవర్ రిలేటివ్స్, రైట్? ఓకే, బికాజ్ బేసికలీ యూ థింక్ సంథింగ్ డిఫరెంట్, అదర్వైజ్ వీ ఆల్ లవ్ యూ ఆల్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని ఫీలింగ్ లేదు. మీరు వాళ్ళ ట్రాప్లో పడి మీరు క్రియేట్ చేసుకున్నది ఇదంతా. హిందూ దళితులు ట్రాప్లో పడిపోయి మీరు క్రియేట్ చేసుకున్నది తప్ప, అదర్వైజ్ వీ ఆల్ ఆర్ దళిత్ ఫ్యామిలీస్. డిప్రెస్డ్ క్లాసెస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిప్రెస్డ్ క్లాసెస్ అన్నాడు వాళ్ళు. వీ ఆల్ ఆర్ డిప్రెస్డ్ క్లాసెస్. మీరు ఆ ట్రాప్లో పడితే ఏమైందంటే, కొన్ని చదువుతున్నాను నేను, కాన్స్టిట్యూషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని కావాలని నారోయింగ్ చేయటం అంటే ఏంటి అర్థం? మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇచ్చారని మిమ్మల్ని నమ్మించటం. ఇప్పుడు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ ఉండవు, వాళ్ళు మతం మార్చుకున్నారని బలంగా ఆర్గ్యుమెంట్ చేయటం ద్వారా దళిత హిందువుల్ని ఏమని నమ్మిస్తున్నారు వాళ్ళు? రిజర్వేషన్స్ అనేవి మత ప్రాతిపదికన వచ్చాయని మిమ్మల్ని బలంగా నమ్మిస్తున్నారు. యాక్చువల్గా అది కాదు. హిస్టారికల్గా ఎవరైతే వివక్షకు గురైనటువంటి కులాలు ఉన్నాయో వాళ్ళందరి మొత్తానికి, మీరు వివక్షకు గురైనటువంటి కులాల మొత్తానికి రిజర్వేషన్ తీసుకురావాలని అంబేద్కర్ పెడితే, ఈ హిస్టారికల్గా వివక్షకు గురైన కులాలు మాలామాదిగారెల్లి కులాలు ఎన్ని ఉంటాయి కదా, ఈ కులాలని కాదు వీళ్ళకి మాత్రమే మత ప్రాతిపదికన ఇచ్చారని మిమ్మల్ని నమ్మించడానికి చేసేటువంటి ఒక పెద్ద వ్యవస్థ ఇదంతా కూడా. దాని ట్రాప్లో మీరందరూ ఇరుక్కొని ఉన్నారు. ఆ ట్రాప్లో ఇరుక్కున్నారంటే ఏమైంది నేను చెప్పిన? ఓకేనండి, క్రిస్టియానిటీలో కులం లేదు, రిజర్వేషన్స్ ఎత్తేయండి. బుద్ధిజంలో కులం లేదు, రిజర్వేషన్స్ ఎత్తేయండి. సిక్కులో కులం లేదు, రిజర్వేషన్ ఎత్తేయండి. మొత్తానికి హిందువులు మొత్తం మిగులుతారు. హిందువులు మొత్తం మిగిలిన తర్వాత ఫైనల్గా ఇంకేం చేస్తారు? ఏమంటే మన బ్రహ్మగారు చెప్పారు, ఇది అసలు కులం కాదన్నారు, ఇది అసలు కులమే కాదన్నారు. బ్రాహ్మణుడు అంటే తెలివిగలవాడు, క్షత్రియుడు అంటే యుద్ధం చేసేవాడు, శూద్రుడు అంటే మంచిగా పనిచేసేవాడు, అంతే తప్ప అసలు ఇది కులాలే కాదు, మన హిందూ మతంలో కులాలే లేవని చెప్పి మీకు కూడా ఎత్తేస్తారు. ఏం చేస్తారు? భయ్? ఓకే, అందుకనే అంబేద్కర్ ఈ మతాల గురించి మాట్లాడాల. హిస్టారికల్లీ డిప్రెస్డ్ క్లాసెస్కి మీరు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తే, అక్కడ వీళ్ళందరూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది అన్నారు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దీని మీద డిస్కషన్ జరిగింది. ఏమని? రిజర్వేషన్స్ ఎవరికి ఇవ్వాలి? ఎక్కడ కూడా దళిత క్రిస్టియన్ అని కానీ, దళిత ముస్లిం కానీ, హిందూ అని కానీ చర్చే లేదు. అసలు చర్చే లేదండి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. ఒక చర్చ చేశారు, ఎవరికి రిజర్వేషన్, ఎవరిని ఎస్సీలుగా పరిగణించాలి అని అంటే, హిస్టారికల్లీ డిస్క్రిమినేటెడ్ క్లాసెస్ని రిజర్వేషన్స్కి పరిగణించాలని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిస్కస్ చేసి
ఆర్టికల్ 341 పెట్టి రాష్ట్రపతికి వదిలేశారు. ఇప్పుడు హిస్టారికల్గా ఈ యొక్క క్రిస్టియన్గా కన్వర్ట్ అయినోడు కూడా హిస్టారికల్గా దెబ్బతిన్నాడు కదా, అన్ని కూడా హిస్టారికల్గా కులం తిడుతున్నారు కదా అనే దాన్ని మొత్తం ఎత్తేసి ఓన్లీ హిందువులకు మాత్రమే అని చెప్పి మార్చేసి మొత్తం కూడా కథ మొత్తం మార్చేశారు. ఆ కథ మార్చేసి నువ్వు దాని ట్రాప్లో పెడితే రేపు పొద్దున ఏమంటారంటే క్రిస్టియానిటీలో కులం లేదు ఎత్తేస్తారు, బుద్ధిజంలో కులం లేదు ఎత్తేస్తారు. రేపు పొద్దున మన హిందూ మతంలో కులాలు ఏడున్నాయండి, మనందరం ఒకటే. బ్రహ్మ చెప్పిన అసలు దాని అర్థమే వేరు, అది వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ కాదని మీకు ఎత్తేస్తారు. రిజర్వేషన్ ఎత్తేయడానికి ఎంత పని అండి? కాబట్టి ఆ ట్రాప్లో మీరు పడకూడదు. పొలిటికల్ స్ట్రెంగ్త్ తగ్గించడం. ఇప్పుడు ఏడిఎస్ అని పెట్టాం మేము, ఏడిఎస్ అని పెట్టి ఏడిఎస్ అందరు రండి, ఏడిఎస్లోకి రండి రండి అంటున్నాను కదా నేను. ఎవడు రావట్లేదు, ఎందుకు? మీరు విడిపోయి ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఎవడో ఇట్లాంటి వాడు ఎవడో వచ్చి ఏడిఎస్ అని పెడతాడు, ఆడు ఏడిఎస్ అని పిలిచినా ఎవడో జాయిన్ అవ్వకూడదురా అంటే ఏం చేయాలి, ముక్కలుగా విడదగొట్టాలరా అని చెప్పి వాళ్ళ ప్లాన్కి విడగొట్టారు. నీకు అర్థం కాదు అది. నేను రోజు లేసి ఏడిఎస్ అంటే ఎవడు రావట్లేదు, ఎందుకు? మీరు విడిపోయి ఉన్నారు రియల్గానే. అంటే దళిత మూమెంట్స్ని వీక్ చేయాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని విడగొట్టాలి. సో ఇది వెనక చాలా చాలా అర్థాలు ఉంటాయి. ఆ అర్థాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని ముక్కలు అవ్వకూడదు. దళితులు, దళిత క్రిస్టియన్, దళిత హిందూ, దళిత బుద్ధిస్టు, మాల క్రిస్టియన్, మాల హిందూ, మాల బుద్ధిస్టు, మాదిగ క్రిస్టియన్, మాదిగ హిందూ, మాదిగ బుద్ధిస్టు, మాదిగ నాస్తికుడు, మాల నాస్తికుడు, మళ్ళీ ఇదొకటే. ఓకే, ఈ మధ్య అమెరికాకి పోయి కొంతమంది యూదాలు తీసుకున్నారట, జూడాయిజంలోకి వెళ్ళారట. మాల జూడాయిస్ట్ ఎన్ని పీకి పడేసి ఒకటే డిప్రెస్డ్ క్లాసెస్ మీరు యునైట్ అయితే, మీరందరూ ఏడిఎస్లో జాయిన్ అయితే మనం రిజర్వేషన్స్ని కాపాడతాం. అందరికీ, ఎవరికి? హిందువులు కూడా రిజర్వేషన్ కాపాడతాం. మీకు రిజర్వేషన్ ఎలా ఎత్తేస్తారు చెప్పనా? హిందూ సహోదరులకి రిజర్వేషన్ ఎలా ఎత్తేస్తారంటే, ఇది చెప్తున్నాను చూడండి, హిందూ సహోదరులకు ఎలా రిజర్వేషన్ ఎత్తేస్తారంటే, మీకు క్యాస్ట్ బేస్డ్, ఇప్పుడు పీపుల్ కేస్ట్ ఇక్కడ ఇప్పుడు స్ట్రెంగ్త్ తగ్గిపోయింది కదండి. దళిత క్రిస్టియన్స్ మొత్తాన్ని రిజర్వేషన్ మొత్తం బీసీసీకి నెట్టేస్తారు. స్ట్రెంగ్త్ తగ్గిపోయింది కదా. రేపు జనాభా లెక్కలు చేస్తున్నారు కదా, జనాభా లెక్కలో క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నారు కదా. ఈ క్యాస్ట్ సెన్సస్లో ఇప్పుడు మత మార్పిడి చేసుకునే వాళ్ళు మొత్తం గనక బీసీసీ రాసుకుంటే, మీ ప్రెజర్ తట్టుకోలేక వాళ్ళందరూ బీసీసీ రాసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు 5% మిగులుతారు. అప్పుడు మీ రిజర్వేషన్ 15% నుంచి 5%కి తగ్గిస్తారు. 5%కి తగ్గిస్తే ఏమైంది? మీరు మైనార్టీలు పడిపోతారు. ఎస్సీలు మైనార్టీలు పడిపోయినప్పుడు మీకు రాజకీయంగా, ఇప్పుడు బీసీ కులాల్లో కొన్ని చిన్న కులాలు ఉంటాయి, అంటే బలిజ ఇట్లాంటి చాలా కులాలు ఉంటాయి, వాటి గురించి ఎవరు చర్చించరు. ఎస్సీల్లో కూడా రెల్లి లాంటి కులాలు, వాళ్ళ గురించి ఎవరు చర్చించరు, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు జనాభాలు. మీ గురించి చర్చ జరగాలి. దళితుల యొక్క హక్కులు, ఫండమెంటల్ హక్కులు అని ఎప్పుడు మాట్లాడతారు? నీ జనాభా 20% మంది ఒకటి అంటున్నారు, వాళ్ళలో 15% కన్వర్ట్ అయితే వాళ్ళంతా తోసేయంటారా బీసీకి అని చెప్పారంటే, రేపు పొద్దున్న మిమ్మల్ని కుక్కల మేనేజర్ పడేస్తారా బయట? హిందూ సహోదరులకు మీకు అర్థం కావట్లా, దళిత సహోదరులకు చెప్తున్నాను ఇది. మీ జనాభా 5% మీ మీద చర్చే జరగరు. కొన్ని కులాల గురించి అసలు చర్చ ఉండదు భారతదేశంలో. ఎందుకు? వాళ్ళ జనాభా 2%, 3% ఉంటారు తప్ప ఎక్కువ మంది ఉంటారు. 20% మంది ఉన్నారు కాబట్టి దళితుల గురించి మాట్లాడుతున్నారు. 15% ఉన్నారు కాబట్టి కాపులు ఇంపార్టెంట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో. సరే, ఇంక కమ్మలు, రెడ్లు అంటే ఆధిపత్యం వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. ఫైనాన్షియల్గా మొత్తం ఆధిపత్యం చేతిలో ఉంది కాబట్టి డిస్కషన్ చేస్తున్నారు. అదర్వైజ్ దే డోంట్ డిస్కస్ అబౌట్ యూ. సో కాబట్టి మీరు అదంతా ఒక రిలీజియస్ ట్రాప్లో పడకూడదు. మీరందరూ ఏంటంటే మనందరూ ఏడిఎస్లో జాయిన్ అయ్యి, యూ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ ఏడిఎస్ అండ్ దెన్ లెట్ us ఫైట్ ఫర్ ది రిజర్వేషన్స్ ఇంక్రీజ్. 15% నుంచి 20% ఇంక్రీజ్ రిజర్వేషన్స్ రావాలి. అంతేకాదు ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్స్ రావాలి. మన దళితులకి రిజర్వేషన్స్ ఇవ్వాలి ప్రైవేట్ సెక్టార్లో. వీళ్ళందరికీ ఉద్యోగాలు లేకుండా రోడ్లైన తిరుగుతున్నారు. దళిత కాలనీలు మొత్తం కూడా, ది ఎంటైర్ దళిత కాలనీస్ ఆర్ ఫిల్డ్ విత్ అన్ఎంప్లాయిడ్ యూత్ అండి. మొత్తం ఇంజనీర్లు, డిగ్రీలు, పిహెచ్డీలు చేసి చిన్న ఉద్యోగాలు 2,000, 3,000 రూపాయలకి క్వారీ పనికి వెళ్తున్నాడు. మా గ్రామంలోకి వెళ్తే ఏం పని చేస్తున్నాడు? క్వారీలో పని చేస్తున్నాడు. ఏం చేశాడు వాడు? ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేసాడు వాడు, ఏదో పొలిటిక్స్ ఏదో చేశాడు, ఏదో ఒకటి పీజీ చేశాడు కదా. క్వారీలో రికార్డ్ రాయడానికి పోతున్నాడు. ఎందుకు? ఉద్యోగం లేదు.
దళిత కాలనీలో ఉద్యోగాలు లేకుండా చేస్తారు వీళ్ళందరినీ. ఇవన్నీ కూడా మనం చర్చించుకోండి, మనలో యూనిటీ ఉండాలి. హిందూ సహోదరులు ఆలోచించాలని నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే మా బామర్ది గారు ఫోన్ చేసిన ఇదంతా ఎందుకు చెప్తారంటే, ఏది మా రోజు కృష్ణ మా గురించి కూడా మాట్లాడు అన్నాడు వాడు నిన్న ఫోన్ చేసేవాడు. అందుకని నేను మాట్లాడుతున్నా. ఓకే. డిస్క్రిమినేషన్ జరిగిందని ఎప్పుడు తెలిసిద్ది? లెక్క పెడతారు. ఏమంటే 100కి ఒకటో రెండో ఎస్సీ ఎస్టీ కేసులు అంతే కదండి, 100కి ఒకటో రెండో పెద్దగా ఏం జరగలేదు కదా అంటారు. ఎందుకు అంటలేదు మిమ్మల్ని? ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళలో మొత్తం మత మార్పిళ్ళు చేసుకుంటే వాళ్ళు ఎస్సీ కిందకి రారు అని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకపోతే, అంటే 100 మందిలో 80 మంది క్రిస్టియన్గా మారారు. ఆ 80 మందికి నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టవు అంటే అవన్నీ రికార్డ్ అవ్వు ఎస్సీ ఎస్టీలోకి. రేపొద్దున వాళ్ళు ఏమంటారు, ఏమంటే పెద్ద జరగట్లేదండి, ఎంత 10-15 జరుగుతున్నాయి, దానికి మళ్ళీ చట్టం ఎందుకు అని ఎస్సీ ఎస్టీ లేపేస్తారు. ఏం చేస్తావు ఇప్పుడు? వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ కేసులు రికార్డ్ అయితే, అంటే ఎవరు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్ కూడా ఎస్సీ ఎస్టీ కేసులు రికార్డ్ అయితే, నిజంగా క్యాస్ట్ బేస్డ్ మీద ఎస్సీ ఎస్టీలు ఎన్ని రికార్డ్ అయినాయి? 80 కేసులు రికార్డ్ అయినాయట. వీళ్ళు కూడా ఇంక్లూడ్ చేస్తే, అవును చాలా ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి, వీళ్ళకి చట్టం కావాలని అంటారు. తర్వాత ఏం చేస్తారు? వీళ్ళని మీరు మార్జినలైజ్ తొలగి తప్పిస్తే, దళిత క్రైస్తవులను తప్పించి ఓన్లీ హిందువులు మాత్రం లెక్క పెడితే 10 మంది ఉంటారు, మిగతా మొత్తం కన్వర్ట్ అయి ఉన్నారు. ఆ 10 మంది మీద ఒక 2-3 అట్రాసిటీలు జరిగాయి, దీనికి ఒక చట్టం అవసరమని ఎత్తేస్తారు రా భయ్. ప్లీజ్ డూ అండర్స్టాండ్. ఓకే. అంటే మా బామర్ది గారిని చెప్తున్నాను అందుకని. ఓకే, అందుకని అరే అంటున్నా. వాడు చూస్తారండి. ఓకే, ఇది ఒక విషయం. వెల్ఫేర్ బడ్జెట్ తగ్గిపోయింది మీకు. వీళ్ళందరినీ బీసీసీకే అని అంటున్నారు కదా, ఏసైంది బీసీసీకే. 100 మందిలో 90 మంది కన్వర్ట్ అయినారు, మొత్తం తీసుకెళ్ళి బీసీసీకే అండి. 5% ఉంటారు. 5%కి నీకు రేషన్ కార్డులు కూడా రావు, ఏం చేస్తావు? స్కీములు కూడా ఎవరు రాబాయి మీకు 5%కి? మానండి అసలు మీరు. నేను అదే చెప్తాను, అసలు రియల్ రిజర్వేషన్ వేరేగా ఉంది గురు. రియల్ రిజర్వేషన్ అదే ఏంది? రియల్ రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో ఆధిపత్యం మొత్తం కమ్మలకు ఉంటుంది, అది ఒక రిజర్వేషన్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తం రెడ్లు, అది క్వార్టర్ ఏం చెప్పారు, గొడవ పడుతున్నారు ఒకరికొకరు, నాకు తెలియదు, అది ఒక రిజర్వేషను, అక్కడ ఒక రిజర్వేషను, ఇది దాన్ని రిజర్వేషన్ అంటారు. మీకు జనరల్గా ప్లేస్ రాదు వాటికి, అన్అఫిషియల్ రిజర్వేషన్స్ అంటారు వీటన్నిటిని. వాటి గురించి ఆలోచించుకోకుండా మీరు కొట్టుకు సాగకూడదు. దళిత కాలనీలో మీరందరూ కూడా ఈక్వల్గా యునైటెడ్గా ఉండి, ఈ డివిజన్ వస్తే తనుకు చేస్తారు. మీరు తన్నుకుంటుంటే మీరు నష్టపోతారు, వాళ్ళు కాదు కదా. ఓకే. ఎట్రాజింగ్ ఇది చాలా మంది అది మొత్తం ఆడ చదువుతాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. హిందూ సహోదరులారా ఆలోచించండి. వీ ఆల్ షుడ్ బి యునైటెడ్. ఐ లవ్ యూ హిందూ బ్రదర్స్. ఇంకొకసారి చెప్తున్నాను, నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు. దళిత కమ్యూనిటీ కాపాడటానికే నిరంతరం కృషి చేస్తూ ఉంటాను. దిస్ ఈజ్ రమేష్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ ఎనీబడి. మా ఫ్రెండ్స్ నన్ను తిడుతూ ఉంటారు, లేదురా నువ్వు అట్లా చేయకూడదు, నేను తిట్టే ఉండన్నా సరే నువ్వు వాడిని పలకరించకుండా ఒక నెల అన్న ఉండరా అంటారు, నేను ఉండను. నన్ను తిట్టినా సరే నేను 1 గంట 2 గంటలు అని పలకరిస్తాను. అది ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి పోనీలని అంట అనుకుంటాను, నన్ను ఎవరిని తిట్టినా సరే. సో నో హేట్రెడ్నెస్, వి ఆల్ ఆర్ బ్రదర్స్. థ్యాంక్ యూ, నమస్కారం. ఐ లవ్ యూ.